ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ జరిగాయి. తాజాగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేష్ భగవత్, హోంగార్డులు ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ వర్చువల్ అదనపు డీజీగా విజయ్ కుమార్, డీజీపీఎస్సీ బెటాలియన్ అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్, రాచకొండ కమిషనర్గా సుధీర్ బాబు, ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి, మల్టీ జోన్ 1 ఐజీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, రైల్వే రోడ్ సేఫ్టీ ఐజీగా కె రమేష్ నాయుడు, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్ గిరిధర్, హైదరాబాద్ తూర్పు మండల డీసీపీగా బాలస్వామి, హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీగా చంద్రమోహన్, సిఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితామూర్తులను ప్రభుత్వం నియమించింది. కాగా ఇంతకు ముందే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్ను ప్రభుత్వం డీసీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు వెలువడిన నిమిషాల్లోనే పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు జరిగాయి. తెలంగాణ నూతన డీజీపీ